శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుంటే ఉగాది తర్వాత ఒక్కసారిగా పతనం అయిపోతున్నాయి. ధరలు బాగా పడిపోయాయి. వెండి అయితే ఇంకా 2,60,60,000 వచ్చేసింది. ఇంకా 24 క్యారెట్స్ అయితే 1,15,000 నుంచి 14 వరకు రావడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్లు అయితే 1,30,000 అయితే రావడం చూస్తున్నాం. మరి ఒక్కసారి ఇలా పతనం అవడానికి కారణాలు ఒకసారి మాట్లాడుకుంటే. బంగారం గురించి రకరకాల ప్రిడిక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా తలకిందులయ్యే అవకాశాలు ఉంటాయి కూడా చెప్పబడుతుంది. తలకిందులు అంటే రెండు రకాలుగా, అనూహ్యంగా పెరిగిపోవడం కానీ అనూహ్యంగా తగ్గిపోవడం కానీ, రెండు రకాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఇవాళ డిస్కషన్ ఇంకోటి డిఫరెంట్ పద్ధతిలో మనం తీసుకొద్దాం. గతంలో ఏంటంటే ఖచ్చితంగా పెరుగుతుంది. 2027 నాటికి, మన సంవత్సరం చివరి నాటికి బంగారం రేట్ ఇంత, వెండి రేట్ ఇంత పెరిగే అవకాశాలు ఉన్నాయని మనం ప్రిడిక్షన్ ఇస్తూ వస్తున్నాం. ఎక్కువ మంది నిపుణులు అదే చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త పద్ధతిలో మనం ఆలోచించినట్టయితే 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. రేటు తగ్గాలన్నా రేటు పెరగాలన్నా ఈ విషయాల మీదనే ఆధారపడుద్ది. నెంబర్ 1, అమెరికన్ విధానాలు. అమెరికన్ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని టెట్ అని పిలుస్తారు. మనం ఎట్లాగైతే ఆర్బీఐ అనుకుంటున్నామో అక్కడ టెట్ అని పిలుస్తారు. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇప్పటిదాకా ఒక హెడ్ ఉన్నారు. ఈయన మే 15 తర్వాత రిటైర్డ్ అవుతున్నారు. కొత్త ఆయన రాబోతున్నారు. ఇప్పుడున్నటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మొదటిసారి ట్రంప్ వచ్చినప్పుడు నియమించిన వ్యక్తి. మధ్యలో జో బైడెన్ 5 ఏళ్ళు ఉన్నప్పటికీ ఆయన ఏం మార్చలేదు. ఆయన అలాగే కంటిన్యూ అయ్యారు. ఆయన రిటైర్మెంట్ వయసు వచ్చేసింది కాబట్టి రేపు మే 15కి ఆయన రిలీవ్ అయిపోతున్నాడు. ఈయన ఉన్నంతకాలం చేసిన పని ఏమిటంటే వడ్డీ రేట్లు చాలా తక్కువ ఉండేట్టు చూశాడు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ దాని మీద ఆధారపడుతుంది. వడ్డీ రేట్లు పెరిగినట్టయితే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వస్తుంది. వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు బంగారం మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. కారణం ఏంటంటే బ్యాంకులో దాచుకుంటే వడ్డీ ఎక్కువ రాదు. బ్యాంకులో దాచుకున్నప్పుడు వడ్డీ ఎక్కువ రాదు కాబట్టి వేరే దేని మీదైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అన్నిటికైనా సేఫ్ ఏంటంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం ఉంది. చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకున్నారు. తద్వారా అంటే అమెరికన్ వడ్డీ రేట్ల మీద ఆధారపడి కూడా ఉండే అవకాశం ఉంది. అమెరికన్ వడ్డీ రేటు తగ్గితే బంగారం రేటు పెరగడానికి అవకాశం ఉంది. అమెరికన్ వడ్డీ రేటు పెరిగితే బంగారం రేటు తగ్గడానికి అవకాశం ఉంది. ఇది ఒక బలమైన కారణం. కాబట్టి మే 15 తర్వాత వచ్చేటువంటి కొత్త వ్యక్తి అనూహ్యంగా వడ్డీ రేట్లు బాగా పెంచేస్తే బంగారు రేటు పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అతను ఇదే వడ్డీ రేటు కంటిన్యూ చేసినట్టయితే బంగారు రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. రెండో కారణం రష్యా మీద అమెరికా చాలా ఆంక్షలు పెట్టి, ప్రపంచంలో ఏ దేశాలు కూడా రష్యాతో వ్యాపారం చేయడానికి వీలు లేదు అని కండిషన్ పెట్టి, మన భారతదేశం కూడా ఆయిల్ కొనుక్కోవాలంటే కూడా రష్యా దగ్గర వితౌట్ పర్మిషన్ సాధ్యం కాదన్న పద్ధతి లోపల ఆంక్షలు పెట్టి, చివరికి ఇప్పుడు యుద్ధం పెరిగింది కాబట్టి గల్ఫ్ కంట్రీస్ నుంచి రావడం లేదు కాబట్టి అక్కడ 4 రోజులు కొనుక్కోవడానికి మేము పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. భారతదేశం ఏమిటి, అమెరికా పర్మిషన్ మీద ఆధారపడటం ఏమిటి, ఇదంతా కూడా కొంత చిక్కు ప్రశ్న. సరే, ఏదేమైనప్పటికీ రష్యాతో ఇప్పుడు అమెరికా ఎక్కువగా వాడితో చర్చలు జరుపుతుంది. ఈ చర్చల్లో ఏమిటంటే నువ్వు డాలర్స్లో మాతో పాటు వ్యాపారం చేయడానికి సిద్ధపడితే, మాతోటే కాకుండా ప్రపంచంలో నువ్వు ఏ దేశంతో వ్యాపారం చేసినా డాలర్లోనే వ్యాపారం చేయాలి. దానికి నువ్వు సిద్ధపడేటట్టయితే నీ మీద ఉండే ఆంక్షలన్నీ ఎత్తేస్తావు. అప్పుడు ప్రపంచంలో ఏ దేశమైనా నీ తోటి వ్యాపారం చేస్తుంది. నీ వ్యాపారం బాగా పెరుగుతుంది, నువ్వు డెవలప్ అవుతావు. కాబట్టి నువ్వు డాలర్లో వ్యాపారం చేయడానికి సిద్ధపడతావా? గతంలో రష్యా దానికి విముఖత చూపించింది, మేము చేయమని చెప్పింది. బ్రిక్స్ అని కొన్ని దేశాలన్నీ కలిపి యూనియన్గా తయారై బ్రిక్స్ కరెన్సీ అనేది కొత్తగా మేము తీసుకొస్తాం డాలర్కు వ్యతిరేకంగా అని చెప్పి వాళ్ళు ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ కరెన్సీ అంటూ వస్తే డాలర్ మొత్తం పతనం అయిపోతుంది. డాలర్ డామినేషన్ ఎప్పుడైతే పోతుందో అమెరికా కూడా పతనం అయిపోతుంది. అమెరికా ఇక నెంబర్ 1 కంట్రీగా ఉండదు అని చెప్పి అన్ని దేశాల మీద ఎవరైతే బ్రిక్స్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని అంటున్నారో బ్రిక్స్ కరెన్సీ, అలాంటి వాళ్ళ మీద ఆంక్షలు పెట్టడం ప్రారంభించారు. దానికి మెయిన్ కారకులు రష్యా కాబట్టి, అది రావడానికి ప్రోత్సహించినటువంటి దేశం రష్యా కాబట్టి రష్యా మీద ముందు ఆంక్షలు గట్టిగా పెట్టేసి రష్యాతో ప్రపంచ దేశాలు ఏవి వ్యాపారం చేయడానికి వెళ్ళకుండా కండిషన్ పెట్టడం వల్ల రష్యా చాలా ఇబ్బంది పడిపోతుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగినప్పుడే ఆ దేశం గణనీయంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది.
ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆపేసే పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. కాబట్టి రష్యా డాలర్తో వ్యాపారం చేయడానికి, అంటే వ్యాపారంలో డాలర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా డాలర్ విలువ బాగా పెరుగుతుంది. డాలర్ విలువ బాగా గట్టిగా పెరిగితే బంగారం పడిపోయే అవకాశాలు ఉంటాయి, తలకిందులు అయ్యే అవకాశాలు. అది రెండో పని. అది అవుతుందా కాదా మనం చెప్పలేం. అది అవుతే ఇలా అవుతుంది, లేకపోతే ఇలా అవుతుంది. ఇక మూడో కారణం ఏమిటంటే, ఇప్పుడున్నటువంటి మొత్తం దేశాల్లో యుద్ధ వాతావరణం ఏదైతుందో ప్రపంచం అంతా కూడా, ఇదంతా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడితే దాంట్లో ఒక రకంగా బంగారం రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయి, ఇంకో రకంగా బంగారం రేటు పెరిగే అవకాశాలు. కాబట్టి తలకిందులు ఇవ్వడం ఖాయం అంటున్నారు. పెరిగితే 2 లక్షల కన్నా మించి బంగారం పెరుగుతుంది అని కొందరంటే, 3 లక్షలకైనా మించి కంపల్సరిగా పెరుగుతుంది అనేది కొంతమంది చెప్పే మాట. ఇవన్నీ ఆలోచనలో ఉండే విషయమే తప్ప అది అమలవుతుందా లేదనేది ఎవడు చెప్పలేడు. ఊహిస్తాం. మేధావి తనకున్నటువంటి శక్తితోటి కొంత ఊహ చేస్తాడు తప్ప వాస్తవం ఏం జరుగుతున్న విషయం వాస్తవం జరిగినప్పుడే తెలుస్తుంది తప్ప సాధ్యం కాదు. రెండోది, ఒకవేళ తగ్గితే ఎంతవరకు తగ్గే అవకాశం? బంగారం 80,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. 70,000-80,000 దాకా వచ్చి తాకే అవకాశాలు ఉన్నాయి తగ్గితే. పెరిగితే 2 నుంచి 3 లక్షల దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది విషయం ప్రెడిక్షన్. వెండికి సంబంధించిన విషయంలో మాత్రం ప్రపంచ దేశాలన్నీ అంగీకరిస్తున్న విషయం ఏంటంటే, వెండిని ఆభరణాల్లో కాదు ఉపయోగించేది. ఆభరణాలు అంటే చాలా పరిమితంగా ఉంటాయి. అంటే ఎలక్ట్రికల్ వాహనాల లోపల చార్జెస్ మిగతా అన్నిట్లలో ఉపయోగిస్తారు కాబట్టి, అలాగే ఔషధ పరిశ్రమ లోపల, సోలార్ రకరకాల పరిశ్రమలు ఉపయోగిస్తున్నారు. ఖచ్చితంగా వెండి రేటు పెరిగి తీరుతుంది. వెండి రేటు దీనికి అనుగుణంగా ఉండదు, బంగారంతో సమానంగా ఉండదు. వెండి మాత్రం పెరుగుతుంది, వెండి తగ్గే అవకాశాలు మాత్రం లేవు అనేది చాలా ఖచ్చితంగా కుండబద్దలు కొట్టేట్టుగా చెప్తున్నారు. ఇది ప్రస్తుతం బంగారం వెండి మీద ప్రపంచ దేశాలు ఉండేటువంటి ఒక ఆలోచన, మేధావులకు ఉండే ఆలోచన. కానీ తలకిందులు ఇవ్వడం ఖాయం. పెరిగితే అనూహ్యంగా పెరిగిపోతుంది, తగ్గితే బాగా తగ్గిపోతుంది. తగ్గుతుందా పెరుగుతుందా అనేది కాలం చెప్పాల్సినటువంటి ఆన్సర్. థ్యాంక్ యూ సార్.